అల్లు అర్జున్ అంటేనే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ఫిగర్ అని మనం మాట్లాడుకుంటున్నాం. సో అలాంటి ఇంటర్నేషనల్ ఫిగర్కి హాలీవుడ్ రేంజ్లో ఆస్కార్ విన్నర్ ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేసినటువంటి ఒక గొప్ప యాక్టర్ ఈయన సరసన నటిస్తే ఏ విధంగా ఉంటుంది? ఇంకా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ సినిమా పేరు మోగిపోవాల్సిందే. సో ఇప్పుడు అందరం కూడా అల్లు అర్జున్ గారు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నామంటే రాకా సినిమా. ఆ సినిమాలో సగం మనిషిగా సగం జంతువుగా అంటే ఎవ్వరికి కూడా అర్థం కాని రీతిలో ఒక కొత్త ప్రాజెక్ట్తో మన ముందుకు రాబోతున్నారు అల్లు అర్జున్ గారు, అట్లీ గారు. సో ఆ సినిమా కోసం అయితే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారంటే పుష్ప సినిమా తర్వాత ఇంకా ఏ సినిమా కూడా ఇప్పటి వరకు అయితే రాలేదు. సో దాని తర్వాత మనం మాట్లాడుతున్నటువంటి సినిమా, ఆయన చేస్తున్న సినిమా ఈ యొక్క రాక సినిమా మాత్రమే. అండ్ వచ్చినటువంటి ఆల్రెడీ ఒక్క పోస్టర్ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా కూడా రాక సినిమాకి మంచి బజ్ని క్రియేట్ చేసింది. సో దానికి తోడు ఇప్పుడు అల్లు అర్జున్ గారి పక్కన ఈ సినిమాలో ఒక మెయిన్ విలన్గా హాలీవుడ్ స్టార్ హీరో నటించబోతున్నాడు అనే మాట చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. ఆయన ఎవరో కాదు, విల్ స్మిత్ అన్నమాట. సో మరి ఆయన ఇప్పటివరకు ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు హాలీవుడ్ రేంజ్లో ఆస్కార్ విన్నర్ కూడా ఆయన. సో మరి అలాంటి పర్సన్ని ఇక్కడ ఈ సినిమాలో నటింపజేస్తున్నారంటే మరి ఈ సినిమా యొక్క రేంజ్ ఏంటనేది మనం అర్థం చేసుకోలేము. అరే ఆల్రెడీ పుష్ప సిరీస్తోని అల్లు అర్జున్ గారు ఇండియా వైడ్గానే కాకుండా అవుట్ ఆఫ్ ది కంట్రీ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంచి గుర్తింపు సాధించి పెట్టుకున్నారు. సో ఆ తర్వాత ఇంకా కూడా ఎందుకు సినిమా చేయట్లేదు, ఒక సినిమా కూడా ఇంకా ఎందుకు రాలేదు, పుష్ప సినిమాతోని సరిపెట్టుకున్నారా, ఆ పాపులారిటీ మీకు సరిపోయిందా అని చెప్పేసి చాలా మంది కూడా క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి క్రమంలోని అట్లీ గారి కాంబినేషన్లో ఈ రాక సినిమా వస్తుంది అని చెప్పేసి మనకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు, పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. సో అది చూసినప్పటి నుంచి కూడా అందరి మైండ్లో ఉన్నటువంటి ఒకే ఒక డౌట్ ఏంటంటే అల్లు అర్జున్ గారు అసలు మనిషా ఇందులో జంతువా, లేకపోతే సగం సగం ఎందుకున్నారు, మరి ఆ స్టోరీ లైన్ ఏంటి, అట్లీ గారు ఏ విధంగా చూపించబోతున్నారు, ఈ విధంగా రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఒక్క పోస్టర్తోనే ఇంత పాజిటివిటీ అంటే ఇంత బజ్ వచ్చిందంటే మరి అల్లు అర్జున్ గారు ఈ సినిమా నుంచి ఇంకేదైనా అప్డేట్ వస్తే ఇంకా ఏ రేంజ్లో వెళ్తుంది అనేది మనం ఊహించుకోలేమన్నమాట. సో అలాంటిది విల్ స్మిత్ గారు ఈ సినిమాలో చేస్తున్నారు అని తెలిసిన తర్వాత ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఏ రేంజ్లో ఊహించుకుంటున్నారు ఈ సినిమాని కూడా వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు అన్నమాట. బట్ ఇంకా ఆయన నిజంగానే చేస్తున్నారు అనే అఫీషియల్గా అయితే మనం చెప్పలేము. బట్ సినిమా వర్గాల్లో మాత్రమే మాట్లాడుకుంటున్నారు, విల్ స్మిత్తో మాట్లాడారు, ఆయన ఆల్రెడీ ఒప్పుకున్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ అఫీషియల్గా టీం తరపున ఎక్కడ కూడా ఈ విషయం చెప్పలేదు. కానీ ఒకవేళ గనక ఆయన గనక నిజంగానే ఒప్పుకుంటే ఈ సినిమాలు చేయడానికి ఆల్రెడీ అల్లు అర్జున్ గారి సినిమా అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరి విల్ స్మిత్ నటిస్తే ఇంకా అవుట్ ఆఫ్ ది కంట్రీ ప్రపంచ దేశాలు కూడా చాలా మటుకు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తారని ఎలాంటి డౌట్ లేకుండా మనం చెప్పొచ్చు అన్నమాట. సో మరి మీలో ఎంతమంది అల్లు అర్జున్ గారి రాక సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు, విల్ స్మిత్ గారి సరసన నటిస్తే ఏ విధంగా ఉంటుంది, మెయిల్ విన్గా ఖచ్చితంగా కామెంట్ చేయండి.